హాయ్ పిల్లలు, బాగున్నారా? 4 డేస్ నుండి ఈవీఎస్ చాలా చక్కగా జరుగుతుంది కదా. మీరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. చాలా హ్యాపీగా ఉంది కదా. 5th డేలోకి వచ్చాం మనం. 5th డేలో 4 డేస్ నుండి అక్క వాళ్ళు ఏ స్టోరీస్ చెప్తున్నారు మీకు ఒకసారి చెప్తారా? లైన్గా చెప్పేయాలి. చెప్తున్నారా? ఓకే, ఫస్ట్ సలోమి అక్క ఎవరి గురించి చెప్పారు? జోనా స్టోరీ. నెక్స్ట్ జాయ్స్ అక్క జోసఫ్ స్టోరీ. థర్డ్ డే వర్షక్క మోజెస్ స్టోరీ కదా. 4th డే నవ్యక్క నోవా స్టోరీ. ఓకేనా? చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చి సలోమి అక్క బాగా చెప్తున్నారు కదా. ఆర్మర్ ఆఫ్ గాడ్, ఇంకా స్పిరిట్ ఆఫ్ ద ఫ్రూట్, ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సలోమి అక్క. చాలా సంతోషం. యాక్చువల్గా ఈ లాక్డౌన్ టైంలో ఆంటీ వాళ్ళు అందరం కూడా కాన్ఫరెన్స్ కాల్ ప్రేయర్లో మేము ప్రే చేసుకుంటున్నాం. ఫెలోషిప్గా ఉంటుంది. అంకుల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అందులో. యూత్ అక్కాళ్ళు కూడా, అన్నయ్యాళ్ళు అక్కాళ్ళు కూడా సపరేట్గా వాళ్ళు కూడా కాన్ఫరెన్స్ కాల్లో ఫెలోషిప్గా ఉన్నాం. నాకైతే అయ్యో సండే స్కూల్ పిల్లలు వాళ్ళు చాలా బోర్ ఫీల్ అవుతున్నారు. బయటికి వెళ్ళి ఆడుకోవడానికి లేదు, స్కూల్స్ లేవు, స్టడీస్ లేవు, సండే స్కూల్ లేదు, ఎట్లా వీళ్ళకి రన్ చేయాలి అని ఆలోచిస్తుంటే సలోమక్క ద్వారాగా దేవుడు చక్కగా మంచి థాట్స్ ఇచ్చి సలోమక్కకి ఇట్లా ఆన్లైన్లో వీవీఎస్ జరుపుకోవడానికి దేవుడు చాలా కృపను అనుగ్రహించారు. అందరిని బట్టి ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. తర్వాత సలోమక్కకి క్లాస్ కొడదామా? గట్టిగా కొట్టారు. ఓకే, ఇవి మళ్ళీ మనం కంటిన్యూస్గా మనం ప్రతి ఇయర్ జరిపించుకోవడానికి దేవుడు సహాయము కృప చూపించలాగా మీ అందరూ ప్రేయర్లో పెట్టండి. ఇంకొక విషయం, మీ అందరికీ కనుక ఈ వీడియోస్ నచ్చింది, నచ్చలేంది, ఇవన్నీ కూడా మీ ఫీడ్బ్యాక్ మాకు కావాలి. చిన్న క్లిప్పింగ్స్ మాకు చాలా మీకు ఎట్లా ఉంది ఈ వీడియోస్, ఈ 5 డేస్ మీరు ఎట్లా పార్టిసిపేట్ చేశారు, మీరు హ్యాపీగా ఉన్నారా, అన్హ్యాపీగా ఉన్నారా, ఇందులో ఏమన్నా కరప్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు మాకు చిన్న వీడియో క్లిప్పింగ్స్ పెట్టండి. పేరెంట్స్ అయినా పర్లా, పిల్లలైనా పర్లా కదా. ఓకే, మీరు బైబిల్ అనేక విషయాలు నేర్చుకున్నారు. అదే ఇప్పుడు మరొక స్టోరీ మనం ఈరోజు చెప్పుకుందాం. ఓకేనా? ఒక రాణి గారి గురించి చెప్తా. ఆ రాణి గారు ఎవరు మీరు గెస్ చేయగలుగుతారా? చెప్పాలి. 1 2 3. నేనే చెప్పానా? ఎస్తేరు గురించి, ఎస్తేరు అనే రాణిని గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా? సరే, స్టోరీలోకి వెళ్ళిపోతానే. ఆలస్యం చేయండి, ఇది అసలే పెద్ద స్టోరీ. కానీ మీకు హాఫే చెప్తాను, మిగిలిన హాఫ్ నెక్స్ట్ వీడియోస్కి చెప్తాను. ఓకేనా? సరే, అయితే అహష్వేరోషు అనే రాజు ఉంటాడనమాట. ఆ రాజు కూషు, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 అంటే 127 సంస్థానాలకి అతను పరిపాలన చేస్తూ ఉంటాడు. చాలా పెద్ద రాజు అనమాట. అయితే ఆ పెద్ద రాజు అన్ని సంస్థానాలకి అయితే ఈ హిందూ దేశము అనని బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఎస్తేరులోనే వ్రాయబడుతుంది. హిందూ దేశం అంటే మన భారతదేశాన్ని గురించి ఈ గ్రంథంలోనే వ్రాయబడుతుంది అనమాట. ఆ సంస్థానాలన్నిటికీ అతను చక్రవర్తిగా పరిపాలన చేస్తూ ఉంటారు. అయితే అతను ఏం చేస్తారంటే అతని రాజ్యంలో ఉన్న సంస్థానాధిపతుల్ని, శతాధిపతుల్ని, మంత్రుల్ని, అధికారుల్ని అందరినీ పిలిచి ఎన్ని రోజులు విందు చేస్తాడో తెలుసా? 180 డేస్ అంటే ఇంచుమించు 6 నెలలు అనమాట. 6 నెలలు అస్సలు పండగే పండగ. వాళ్ళందరికీ పెద్ద విందు, ప్రతిరోజు కూడా కోరినన్ని ఐటమ్స్ వాళ్ళు విందు జరిగించుకుంటా. అదే సమయంలో యుద్ధాల గురించి, ఎవరి మీదకి దండెత్తాలి, ఎలా దండెత్తాలి, అలా వ్యూహాలు పడడం, ఇవన్నీ మనకి పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా, అట్లానే ఇవి కూడా అనమాట. అట్లా రాజ్యం గురించి వాళ్ళు ఆలోచన చేస్తా, అవన్నీ వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండేవాడు. 6 నెలలు కూడా ఒక ప్రక్కన విందు, ఒక ప్రక్కన రాజ్యం గురించిన విషయాలు అవన్నీ కూడా వాళ్ళు చర్చించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట.
అట్లానే ఆ విందు ఇక 6 months అయిపోయిన తర్వాత మరొక 7 days రాజుగారు ఏం చేస్తారంటే ప్రజలందరికీ కూడా విందు చేస్తారనమాట. విందు వాళ్ళందరికీ కూడా పట్టు పరుగులు, వెండి పరుగులు, వాటి మీద చక్కగా టీవీగా కూర్చొని వాళ్ళు చాలా చక్కగా వాళ్ళకైతే బంగారు పాత్రల్లో నుండి ద్రాక్షారసం, వెండి గిన్నెల్లో వాళ్ళకి భోజనాలు, ఇవన్నీ కూడా చాలా గ్రాండ్గా పార్టీ జరుగుతూ ఉంటుంది. మనకి ఎంత సంతోషం కదా. వాళ్ళందరికీ కూడా కోరినన్ని డ్రింక్స్, జ్యూస్లు, ఫ్రూట్స్, ఇంకా చాలా చక్కగా రాజుగారి ఏంటంటే మామూలు మాటలు కాదు కదా, అందులో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆహ్వానం వస్తుంది. అయితే 7 రోజులు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా అందరూ ఉంటారు. అయితే రాజుగారి కూడా చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒక లోటు కనపడుతుంది. ఏంటి అని అంటే పక్కన రాణిగారు లేదు. ఆ రాణిగారు ఎవరంటే వష్టి. ఆ వష్టి సపరేట్గా ఇంకో విందు చేసుకుంటుంటే రాజుగారు కబురు పెడతారంట. ఒక 7 వ్యక్తులతోటి, 7 మనుషులతోటి కబురు పెడతారు. అమ్మ రాణి, రాజుగారు విందు జరిగిస్తున్నారు, మీరు కూడా రాజుగారు ప్రక్కన ఉంటే బాగుంటుంది, రండి అని చెప్తే రాణిగారు ఏమంటది, మరి రావాలి కదా, రాజుగారు చెప్పిన వెంటనే రాణిగారు రావాలి కదా. రాణి రాదు. రాకుండా ఏం చేస్తుందంటే నేను రాను అని చెప్పుద్ది. నేను రాను అని చెప్తే అలా చెప్పొచ్చా? చెప్పకూడదు కదా. రాజుగారికి చాలా కోపం వస్తుంది. రాజుగారికి చాలా కోపం వచ్చి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే క్రిందనున్న మంత్రులు వీళ్ళందరూ రాజుగారితో అంటారంట, రాజా రాణిగారు మీ మాటే వినకపోతే మా ఇంటికి వెళితే మా భార్యలు మా మాట అస్సలు వినరు, రాణిగారిని ఆ పోస్టులో నుంచి తీసేద్దామంటారు. అయితే రాజుగారికి ఆ ఐడియా చాలా బాగా నచ్చుద్ది అనమాట. అంతే కదా, మాట విననోళ్ళకి అలానే జరుగుతుంది ఎప్పుడు కూడా. అట్లానే రాజుగారు ఏం చేస్తారంటే రాణిగారిని ఆ పోస్టులో నుంచి తీసేస్తారు. బైబిల్లో వాక్యం ఉంటుంది కదా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుచును అని ఉంటుంది. అట్లనే రాణిగారికి ఏమి ఎక్కువైంది? గర్వం ఎక్కువైంది అనమాట. తన చాలా సౌందర్యవతి అంట, బైబిల్లో రాసింది. చాలా వష్టి అంటే చాలా అందంగా ఉండేదంట రాణి. తన అందాన్ని బట్టి, తన సౌందర్యాన్ని బట్టి ఆమెకి చాలా గర్వం అనమాట. రాజుగారి విషయంలో అంటే రాజునే ధిక్కరించేటంత గర్వం ఆమెకి వచ్చింది. కాబట్టి ఆమె పోస్ట్ ఆమెకి హోస్టింగ్ అనేది కదా. ఆమె చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ రాజుగారికి ఎవరు లేరు? రాణిగారు లేరు. రాణిగారు లేకపోతే రాజుగారు దిగాలుగా ఉంటుంటే అప్పుడు మళ్ళీ మంత్రులు వచ్చి రాజుగారికి ఇంకొక ఐడియా ఇస్తారు. ఏమన్నానంటే, రాజుగారు, రాజా మీకు ఒక రాణి కావాలి, అందుకని ఏం చేస్తామంటే మన రాజ్యంలో అందంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మీకు ఎలా ఇష్టమో అట్లా వాళ్ళని రెడీ చేసినాక అప్పుడు అందులో మీకు వాళ్ళని మీరు రాణిగా చేసుకోవచ్చు అని అంటే రాజుగారికి ఐడియా బాగా నచ్చుద్ది అనమాట. నచ్చినాక సరే వెళ్ళండి అని అంటే అప్పుడు భటులు, సైనికులు అందరూ చక్కగా దేశం అంతటా సంచరిస్తారనమాట. దేశం అంతటా సంచరించి అందంగా ఎవరైతే కనబడతారో అలా అందంగా ఉన్న వాళ్ళందరినీ రాజుగారి దగ్గరికి తీసుకొస్తారు. అందరికీ చూడండి పండగ అవుతుంది అనమాట. అబ్బా నేను రాణిని అందరూ మురిసిపోతున్నారు అనమాట. చక్కగా వాళ్ళందరూ హ్యాపీగా చక్కగా వచ్చేస్తారు. ఎక్కడికి? రాజుగారి కోటలోకి, అంతఃపురంలోకి వస్తారంట. వచ్చినాక వాళ్ళందరినీ హేగే అనే అతని వసానికి అప్పగిస్తారు. ఆ హేగే వసంలో వాళ్ళందరూ ఏం చేయాలంటే ఆయన ఎలా చెప్తే అలా చేయాలి. ఒక 12 నెలలు అంటే ఒక 1 year వాళ్ళందరికీ సరిపడా ఒక 6 నెలలేమో గోపరస తైలంతోనూ, ఒక 6 నెలలేమో సుగంధ వర్గములతోనూ వాళ్ళని రెడీ చేయడానికి ఎవరికి వాళ్ళకి సపరేట్ రూమ్స్, వాళ్ళకి 7 వేసి చిలికెత్తల్ని వీళ్ళందరినీ కూడా ఇస్తారనమాట. అదే సమయంలో ఒక పాప ఉంటుంది, ఒక ఆమె ఉంటుంది అనమాట. ఆమె ఎవరంటే వాళ్ళ డాడీ పేరు హదస్స అనే ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆమె కూడా చాలా అందమైన అమ్మాయి అనమాట. హదస్స అనే అమ్మాయి. ఆమె యొక్క తల్లిదండ్రులు చనిపోతారనమాట.
చనిపోతే మొర్దెకై అనే అతని యొక్క అంటే మొర్దెకై అనే అతని యొక్క పినతండ్రి కూతురు హదస్స, వాళ్ళిద్దరూ చనిపోతే మొర్దెకై ఆమెని పెంచుకుంటాడు అనమాట. పెంచుకుంటే ఆమెను కూడా చాలా అందంగా ఉంటుంది కదా హదస్స, ఆమెను కూడా కోటలోనికి తెచ్చేస్తారు. కోటలో చాలా తల్లిదండ్రులు లేదు, ఒక్కడే తనని పెంచుకున్న తండ్రి ఒక్కడే మొర్దెకై అనమాట, ఒక్కడే ఉంటారు. అంటే చాలా దీనస్థితి కదా, తను ఎప్పుడైనా తను అనుకుని ఉంటుందా రాణి అవుతానని అనుకుని ఉండదు, ఎందుకంటే తన స్థితి తనకి తెలుసు. అప్పుడు తను కూడా ఎవరు సానికి అప్పగించబడుతుంది, హేగే ఆమెను చూడగానే ఎస్తేరుని చూసిన వెంటనే హేగే చాలా దయ కలిగి ఉంటుంది అనమాట. అంటే ఆమె ఫేస్ చూడగానే, కొంతమంది ఫేస్ చూడగానే మనకి చక్కగా వాళ్ళంటే దయ కలుగుద్ది, మనకి చక్కగా ప్రేమగా మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది అనమాట. అట్లానే ఎస్తేరుని చూడగానే కూడా హేగేకి చాలా దయ కలిగింది అనమాట. దయ కలిగి త్వరగా ఆమె ఒక రూమ్, సపరేట్ రూము ఏర్పాటు చేసేసి 7 చెలికత్తెల్ని 7 సర్వెంట్స్ని ఆమెకి త్వరగా ఏర్పరిచి మంచి స్థలం, మంచి రూమ్ లాగానే పెడతారనమాట. అయితే ఈ ఎస్తేరు ఏం చేస్తుందంటే హేగే ఏమైతే ఆమెకి చేస్తున్నారు, ఎలా రెడీ చేస్తున్నారు అట్లానే రెడీ అవుతుంది. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంటి నుండి మేకప్ కిట్స్ తెచ్చుకున్నారనమాట. పెద్ద మేకప్ కిట్స్ తెచ్చుకొని హేగే చెప్పింది అసలు ఏమి వినట్లా, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, మన పేరెంట్స్ ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకోమను, మన ఇష్టమేనమాట. మనం ఏ డ్రెస్ అయితే పేరెంట్స్ ఏ డ్రెస్ వేయాలన్నమాట. ఇప్పుడు పిల్లలు చాలా డెవలప్ అయిపోతున్నారు అనమాట. అట్లా అంటే ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాక చాలా జ్ఞానం పిల్లల్లో అధికమైపోతూ ఉంది. కానీ ఎస్తేరు మాత్రం గర్ల్సే కాదు, బాయ్స్ నవ్వుకుంటున్నారు, అబ్బాయి ఎప్పుడు మీ గర్ల్స్ ఇంతే లిప్స్టిక్స్లు ఇంతలా చూస్తారు, లేకపోతే ఫేస్కి ఇంత మేకప్ కొడతారు, మీ గురించే చెప్తుంది ఆంటీ అని మీరు అనుకోవద్దు. బాయ్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం కట్టేసేసి పైన కొంచెం పెడుతున్నారు అనమాట. ఆ హెయిర్ కూడా ఇలా నుంచి ఉంటుంది. అట్లా మనల్ని దేవుడు ఎట్లా పుట్టించాడో మనం అట్లానే ఉండాలి, కానీ ఎక్స్ట్రా మనం ఏది దేవుడి బిడ్డలు చేయకూడదు, అది మనకి తగదు. వింటున్నారా? ఓకేనా? దేవుడి బిడ్డలకి అలాంటివి తగదనమాట. మనల్ని దేవుడు మనం ఎలా ఉన్నా కానీ ఎవరికి ఇష్టం, మన పేరెంట్స్కి ఇష్టం, అదే సమయంలో మన సృష్టికర్త అయిన దేవునికి కూడా మనం అంటే ఇష్టం అనమాట. అట్లా మనం చేయకూడదు. అలాగా ఎస్తేరు చూడండి, ఎంత మంచి హృదయం కలిగి, దీన మనస్సు కలిగి, అలా చూడగానే చక్కగా ఇష్టం కలిగేటట్టు ఆమె నడుచుకుంటుంది అనమాట. అలా ఎన్ని నెలలు వాళ్ళు ఉన్నారు అని అంటే 12 నెలలు. గుర్తుంచుకోండి, ఎన్ని నెలలు అక్కడ వాళ్ళని రెడీ చేయడానికే. అంటే రాజుగారికి ఇష్టమయ్యే రీతిలో ఉండాలంటే చక్కగా హెల్దీగా ఉండాలి, చక్కగా అందంగా ఉండాలి, అన్ని టెస్టులు చేయాలన్నమాట. అంటే అన్ని రకాలుగా వాళ్ళు సరిపోవాలి. అట్లా 6 నెలలు వాళ్ళకి మంచి ఫుడ్డు, మంచి తైలాలతో స్నానాలు ఇవన్నీ కూడా వాళ్ళకి చేసిన తర్వాత రాజు ఒక్కొక్కళ్ళు వాళ్ళ వంతు పూర్తయిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చిందనమాట. రాజుగారి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వస్తే అప్పుడు రాణి ఎస్తేరుకు కూడా అందరూ రిజెక్ట్ చేయబడుతున్నారు. అంటే వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేయబడుతున్నారంటే తమ ఇష్టానుసారంగా వాళ్ళు హేగే చెప్పినట్టు వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళందరూ రిజెక్ట్ చేయబడ్డారు. కానీ ఎస్తేరు ఎప్పుడైతే రాజుగారి యొక్క ఆవరణంలోనికి రాజుగారి ఎదురికి వెళ్ళిందో వెంటనే రాజుగారికి కూడా ఎస్తేరు అంటే ఇష్టమైందనమాట. ఎస్తేరుకి రాజుగారికి కూడా ఎస్తేరు పట్ల దయ కలిగిందనమాట. వెంటనే రాజదండాన్ని ఆమె మీద చాపి ఆమెను ఏం చేసుకుంటాడు, రాణిగా చేసుకుంటాడు. చూడండి ఆమె ప్లేస్ ఏంటి, అసలు ఆమె ఎక్కడి నుండి వచ్చింది. అందుకనే సామెతల గ్రంథం ఆమె ఎక్కడి నుండి వచ్చిందంటే సమయలు గ్రంథంలో సమయలు వాళ్ళ మదర్ పేరు ఏంటి ఒకసారి చెప్తారా? సమయలు వాళ్ళ మదర్ పేరు హన్నా అనమాట. హన్నా తనకి దేవుని ద్వారా కుమారుడు పుట్టినాక ఆమె ఏమని కీర్తన రాసుకుంటుందంటే 2వ అధ్యాయము 7-8 వచనాల్లో యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును
మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. చూడండి, మనం అనుకోవచ్చు, అయ్యో మేము పోరు, మాకు అసలు ఏమీ లేవు, మా ఇంట్లో ఏమీ లేవు, మేము అసలు మాకు సరైన బట్టలే లేవు, మేము అసలు అంటే మేము చాలా దీనులము, మేము చాలా పేదవాళ్ళము అని మనం అనుకోవడానికి వీల్లేదు. అట్లాంటి స్థితిలోనే ఎస్తేరుని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? అధికారులతో మహిమగల సింహాసనాన్ని స్వతంత్రింపచేసే కృపను ఎస్తేరుకు అనుగ్రహించారు. ఎందుకని? ఎస్తేరు యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుంటుంది అనమాట. అందుకని ఎక్కువ వచనం చూపిస్తాను, ఎక్కువ వచనాలు చెప్పండి మీకు. అదే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలోకి వెళ్తే ఏమని ఉంటుందంటే, అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఇవన్నీ ఎస్తేరుకు కలిగినాయా లేదా? మీరు చెప్పండి. ఎందుకని కలిగినాయి? ఆమె ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మీరు కూడా ఎంత పేద స్థితిలో ఉన్నా, ఎంత దీన స్థితిలో ఉన్నా, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి వినయముగా కనుక నడుచుకుంటే దానికి కలిగే ఆశీర్వాదాలు ఏంటి అని అంటే ఐశ్వర్యము, ఘనత, జీవం, ఇవన్నీ కూడా ఎస్తేరు పొందుకుందనమాట. అదే వష్టి విషయంలో ఏమైంది అని అంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అంటే చాలా మంది చూడండి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు క్లాస్లో ఫ్రెండ్స్, మాకు అవి ఉన్నాయి, ఉంటాయో లేవో కూడా తెలియదు కానీ మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకుంటారు. అది గర్వం అనమాట. దానిని దేవుడు సహించుడు. మనకి ఏమున్నా కానీ అవన్నీ ఎవరి వల్ల కలిగినాయి? దేవుని వల్ల మాత్రమే కలిగినాయి. అలా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవుని మనం గొప్ప చేయకుండా, మనమే గొప్పలు చెప్పుకున్నాం అనుకోండి, ఒకరు వష్టి పోస్ట్ ఏ విధంగా ఊడిపోయిందో, బూస్టింగ్ అయిందో, అలానే మనల్ని కూడా దేవుడు అడగదొక్కుతాడు అనమాట. అలా మనలో ఎంత మాత్రము కూడా గర్వం ఉండకూడదు కదా. అక్కడ చాలా విషయాలు చెప్పారు కదా. కోపం ఉండకూడదు మనలో, మనం దొంగిలించకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఇంకా మనం ఎవరి బిడ్డలం అంటే దేవుని బిడ్డలం. దేవునికి తగినట్టుగానే మనము నడుచుకోవాలన్నమాట. అట్లా చూడండి, ఎస్తేరుని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? మహిమగల సింహాసనం, అంటే ఆ యొక్క రాజ్యానికే రాణి అయ్యేటట్లుగా ఎస్తేరుని దేవుడు నిలబెట్టాడు అనమాట. మనమందరం కూడా అలానే దేవుని యందు భయభక్తులు కలిగి, వాళ్ళు మీరు బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి చక్కగా దేవుని సన్నిధిలో దేవుని పాస్టర్గా చెప్పే వాక్యాన్ని బట్టి నడుచుకుంటా, రోజుకి కనీసం ఒక అరగంట లేకపోతే గంట మీ సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటా, కొన్ని అధ్యాయాలు బైబిల్ చదువుకుంటా, మీరు దేవుని సన్నిధిలో అలా క్రమంగా మీ పేరెంట్స్ చెబితే మీరు చేయడం కాదు, మీ అంతటి మీరు అలా చేసుకుంటా వెళితే దేవుడు మిమ్మల్ని ఎలా నిలబెడతాడంటే ఎస్తేరు లాంటి ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో దేవుడు మిమ్మల్ని కూడా నిలబెట్టాలని ఆశపడుతున్నారన్నమాట. ఈ కొద్ది మాటలను దేవుడు మన వ్యక్తిలో దీవించునుగాక. ఓకేనా? బాయ్ పిల్లలు, అందరికీ ప్రైజ్ లార్డ్.